హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మన రెసిపీ పెసరట్టు. ఇది టేస్టీగానే కాకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా. ఈ రెసిపీ కోసం గ్రీన్ పెసర్లని తీసుకోవాలి. ఒక 2 కప్స్ వరకు గ్రీన్ పెసర్లు, ఒక అరకప్పు వరకు బియ్యంని నైట్ అంతా నానబెట్టాలంటే ఒక 8 అవర్స్ వరకు నానబెట్టినవి. దీనిని మిక్సర్ జార్లోకి తీసుకొని కొద్దిగా అల్లం, 2-3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, కొత్తిమీర, వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైనకి దోశ పెనం తీసుకొని దానిపైన ఆనియన్తో ఒకసారి ఈ విధంగా రుద్దిన తర్వాత మనం పెసరట్టుని ఈ విధంగా నిదానంగా వేసుకోవాలి. దీనిపైనకి సన్నగా తరిగిన ఆనియన్స్, కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇవి 2 వైపులా కూడా కుక్ అయ్యే విధంగా మనం టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా కాల్చిన తర్వాత దీనిని వేడివేడిగా అల్లం చట్నీ లేదంటే పల్లి చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.